జ్ఞానులను జ్ఞాపకం చేసుకుంటూ ఒక స్థిరమైనటువంటి ఉద్దేశాన్ని మనం కలిగి ఉందాము. ఆయనే ఆరాధనీయుడు. అందుకే ఆయనకు మాత్రమే నైవేద్యం అన్నట్టుగా, ఆయన మాత్రమే స్తోత్రార్హుడు అన్నట్టుగా, ఆయన మాత్రమే ఆరాధనీయుడు అన్నట్టుగా ఆయన దగ్గరికి సాంబ్రాణిని తీసుకుని వచ్చారు. ఇక మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే కేవలం జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. మూడవ వ్యక్తి లేక మూడవ గుంపు ఏం తీసుకొచ్చారమ్మా? బోళము తీసుకొని వచ్చారు. బోళము అనేది ప్రియులారా మనము అర్థం చేసుకోవాలంటే, ఈ బోళాన్ని పరమగీతంలో ఏమన్నారంటే అత్తరు అన్నారు. ఈ బోళాన్ని ఏమన్నారంటే పరిమళ తైలము అన్నారు. ఈ బోళాన్ని ఏమన్నారంటే సుగంధ తైలము అన్నారు. ఈ బోళాన్ని ఏమన్నారు అంటే సెంటు అన్నారు. అయితే ఈ బోళము ప్రియులారా ఇది కూడా ఒక చెట్టు పేరే. బోళము అనేది ఒక చెట్టు పేరు. బోళము అనేది ఒక చెట్టు పేరు. ఈ చెట్టు యాంటిది అని కనుక ఆలోచన చేస్తే ప్రియులారా దాని ఆకులు కానీ దాని యొక్క బెరడ్లు కానీ నీటిలో వేసుకుని తాగేస్తే ప్రియులారా కడుపు జబ్బులు నయమైపోతాయి. అంటే ఈ నీరు ఎలాగుంటాయంటే, ఈ ఆకులు తాగినప్పుడు ఎలాగుంటాయంటే నోటికి చేదుగా ఉంటాయి కానీ కడుపుకు మాత్రం తియ్యగా ఉంటాయి. అంటే ప్రియులారా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని తీయగా ఉండే పిల్లలు ఇప్పుడు కదా, కొన్ని చేదుగా కూడా ఉంటాయి. చేదుగా ఉన్నాయని మింగడం మానేస్తామంటే రోగం తగ్గాలి అని అంటే ప్రియులారా చేదుగా ఉన్నా కానీ మింగవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అంటే మూడో గుంపు గమనించింది ఏంటి అని అంటే, చేదు అనేది శాపానికి గుర్తు, చేదు అనేది నిందకు గుర్తు, చేదు అనేది అవమానానికి గుర్తు. మూడో గుంపు గుర్తించింది ఏంటంటే నా శాపాన్ని, నా పాపాన్ని, నా నిందలను తొలగించి, అంటే నా నిందను మోయడానికి వచ్చిన వాడు, నా శాపాన్ని మోయడానికి వచ్చినటువంటి వాడు, నా యొక్క భారాన్ని భరించడానికి వచ్చినటువంటి వాడు అని చెప్పి అండి నాకు సమాధానం కలగజేయడానికి వచ్చిన వాడని గుర్తించారు. అందుకే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడి ఉంది, ఆయన సమాధానకర్త. ఆయన పేరేటమ్మా సమాధానకర్త. నేను ముగిస్తూ ఉన్నాను. అయితే మరొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాత్రి ఎందుకు జ్ఞానులు 3 రకాలైనటువంటి కానుకలు తెచ్చారు అంటే, ఒకటి బంగారం పరిశుద్ధతకు గుర్తు, బంగారం రాజరికానికి గుర్తు. రెండవది ప్రియ దేవుని బిడ్డలారా సాంబ్రాణి నైవేద్యానికి గుర్తు. ఆయన మాత్రమే ఆరాధనీయుడు అని చెప్పి ఆయన దగ్గరికి తీసుకుని వచ్చారు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే బోళము నా పాపాన్ని, నా శాపాన్ని, నా నిందలను భరించడానికి వచ్చినటువంటి వాడు. నా నిందను ఆయన భరించి నాకు నెమ్మది ఇవ్వడానికి, నాకు విడుదల ఇవ్వడానికి వచ్చినటువంటి వాడని మూడో గుంపు గమనించి ఆయన దగ్గరకు వచ్చి పెట్టెలు విప్పి కానుకలను సమర్పించి బిడ్డలారా సాగిలపడి ఆయనను పూజించి సంతోషంతో తిరిగి వెళ్ళారు. ఈ రాత్రి చాలాసేపు నుంచి మీరు కూర్చున్నారు, చాలాసేపు నుంచి దేవుని మాటలు వింటూ ఉన్నారు. మరి నువ్వెలా తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు? నీ అంతరంగంలో ఏ సంతోషాన్ని నింపుకున్నావు? తల ఉంచుదాం, కళ్ళు మూద్దాం, చిన్న ప్రార్థన చేస్తాను. పిల్లరా అందరూ కూడా ఒక్కసారి తల ఉంచండి, కళ్ళు మూయండి. నీ అభిప్రాయం ఏంటి యేసు ప్రభువుని గురించి? నువ్వేమనుకుంటూ ఉన్నావు? ఆ జ్ఞానులను పిలిచి మొదటి గుంపును అడిగితే ఆయన రాజు అన్నారు. రెండో గుంపును పిలిచి అడిగితే ఆయన ఆరాధనకు యోగ్యుడు అన్నారు. మూడో గుంపును పిలిచి అడిగితే నా నిందను భరించేవాడు అన్నారు. మరి నువ్వేమనుకుంటూ ఉన్నావు? ఒకసారి మనలో మనం ప్రియులారా చిన్న ప్రార్థన చేద్దాం. మనలో మనం పరిశీలన చేసుకుందాం. ఒకసారి గుండె మీద చేసుకుని చెప్పు, నీ రాజు యేసు ప్రభువేనా? నీ ఆరాధన ఆయనకే చెందుతూ ఉందా? నీ శాపాన్ని మోసిన వాడు ఆయనే అని చెప్పి ఆయనకి ఎప్పుడో బాప్తిస్మం ద్వారా మాట ఇచ్చావు, నిలబెట్టగలుగుతూ ఉన్నావా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గరుడైన మా ప్రభువానికి స్తోత్రాలు. కొద్దిసేపు నేను మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. విన్న వర్తమాన బిడ్డలు దీవెనకరంగా అనుగ్రహించారు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. సందేశాన్ని అందించినటువంటి జనసేవకులకి సంఘం తరఫున, నా కుటుంబం తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే
ఇట్లాంటి సర్వీస్ కేక్ కటింగ్